నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రోటైమ్. ఈరోజు మనం చిదంబర రహస్యం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పృథ్వీ, అగ్ని, వాయువు, తేజస్సు, ఆకాశలింగాలను పంచభూతలింగాలు అని అంటాం. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరద కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు, అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని, అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది. పూర్వీకులు అప్పట్లోనే ఎటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేకుండానే భూమి అయస్కాంత క్షేత్రం కనుక్కొన్నారు. సరిగ్గా నటరాజస్వామి బొటనవేలు కింద ఈ భూమి అంతటికి అయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమలర్ తన గ్రంథం తిరుమందిరంలో చెప్పారు. పంచభూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అని, కాళహస్తి వాయువుకు ప్రతీక అని, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వీ అంటే భూమికి ప్రతీక అని అంటారు. అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే ఈ 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. అవును, నిజం. 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం మీద ఉన్నాయి. ఇది ఆశ్చర్యం కదూ. చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడికి నవరంధ్రాలు ఉంటాయి కదా. చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెప్తుంది. దేవాలయంలో పొన్నాంబలం కొంచెం ఎడమవైపుకు ఉంటుంది. అది మనకు హృదయస్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి. అది నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది. కనకసభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. శివారాధన పద్ధతులు ఇవి 64x64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇదే. అంతేకాదు, అడ్డు దూలాలు, రక్త ప్రసరణ నాళాలు, 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధమండపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీకలు. ప్రక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకి ప్రతీకలు. ఇదే విషయాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి కనుక్కోవడానికి 8 సంవత్సరాలు పట్టింది. చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేశారు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్గా అభివర్ణించారు. సైన్స్ ఇప్పుడు ప్రచారం చేస్తున్నది హిందూ మతం 1000 సంవత్సరాల క్రితమే పేర్కొంది. హిందూ ధర్మం ఒక మతం కాదు, ఇది సనాతన ధర్మ జీవన విధానమని. ఇక మనం లింగాల గురించి తెలుసుకుందాం. మొదటిది పృథ్వీలింగం. ఇది మట్టిలింగం, కంచిలో ఉంది. ఏకాంబరేశ్వర స్వామి అని అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షిదేవి. అష్టదశ పీఠాలలో ఇది ఒకటి. రెండోది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనం ఉండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చింది దీనికి. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. మూడవది జలలింగం. ఈ లింగం క్రింద ఎప్పుడు నీటి ఊట ఊడటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్య పాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబుక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరొచ్చెను. నాలుగవది తేజోలింగం. తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నమలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి. 5 వాయులింగం. ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గరలోని శ్రీకాళహస్తి స్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.
సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం ఇది. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.